ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో ఘనంగా సాగుతోంది. దేశ విదేశాలకు చెందిన భక్తులు భారీగా కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నప్పటికీ భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. आप मुझे घर से शुरू कर रहे हैं, यहाँ भीतर पंचायत आपका इंतजार कर रहे हैं। जो भूले भक्तों का शिविर भारत सेवा दल विगत वर्षों की శుక్రవారం సాయంత్రానికి 50 కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకో 10 రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మహాకుంభమేళాలో ఏర్పాట్లు పరిస్థితిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మరోవైపు మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్న వారితో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో 350 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. జనాలు భారీగా రావడంతో ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ను మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళాను పొడిగించాలని కోరారు. గతంలో 75 రోజుల పాటు కుంభమేళా సాగిందని, కానీ ఈసారి 44 రోజుల్లోనే ముగిస్తున్నారని అన్నారు. చాలా మంది భక్తులు ఇంకా రోడ్లపైనే ఉన్నారని, ట్రాఫిక్ కారణంగా త్రివేణి సంగమానికి చేరుకోలేకపోతున్నారని, ఈ కారణంగా కుంభమేళాను పొడిగించాలని కోరారు. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభమేళా జనవరి 13న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి 1.5 కోటి మంది వస్తుండడం గమనార్హం. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్లుగా యూపీ సర్కార్ వెల్లడించింది.